3 ప్రశ్నలు. ఒకసారి శ్రీకృష్ణదేవరాయల సభలో నేనిప్పుడు 3 ప్రశ్నలు అడుగుతాను, సరైన సమాధానం చెప్పిన వారికి బహుమతి ఇస్తాను అన్నాడు. అందరూ ప్రశ్నలేంటో తెలుసుకోవటానికి ఉత్సాహంగా ఉన్నారు. మొదటిది, మనిషికి విలువైనవి ఏంటి? రెండో ప్రశ్న, అత్యంత జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏది? చివరిది, వెనక ముందు ఆలోచించి వాడాల్సింది అని అడిగాడు. మొదటి ప్రశ్నకు సమాధానంగా బంగారం సంపద అని చెప్పారు. ఇళ్ళు పంటలని రెండో దానికి జవాబిచ్చారు. మూడో ప్రశ్నకు నిప్పు లాంటిది తోచింది చెప్పారు. అవేవి దేవరాయలకు నచ్చలేదు. దాంతో తెనాలి రామలింగుణ్ణి పిలిచి, నీకు జవాబులు తెలీదా అన్నాడు. తెలుసండి. మొదటి దానికి సమాధానం గాలి, నీరు, విలువ, నీడ అన్నాడు రామలింగుడు. అదెలా అని అడిగాడు దేవరాయలు. అవి లేకుండా బతకలేం. ఉచితంగా వస్తున్నాయి కాబట్టి వాటిని లెక్క చేయట్లేదు. మనిషి బతికి ఉండటానికి అత్యంత విలువైనవి అవే అన్నాడు రామలింగుడు. మరి రెండోది అడిగాడు దేవరాయలు. ఆరోగ్యం. ఒక్కసారి మనకు ఆరోగ్య సమస్యలు చుట్టుముడితే గానీ దాని విలువ అర్థం కాదు. అందుకే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అన్నాడు. ఇంకా ఆలస్యం చేయకుండా మూడో దానికి జవాబు ఏంటో చెప్పు అన్నాడు దేవరాయలు. మాట ప్రభు అన్నాడు. ఎలాగన్నాడు దేవరాయలు. ఏంటి నన్ను అలా ప్రశ్నిస్తున్నారు? ఎంత ధైర్యం మీకు అన్నాడు రామలింగుడు. నాకే ఎదురు మాట్లాడతావా? ఇతన్ని కారాగారంలో బంధించండి అని ఆదేశించాడు దేవరాయలు. ఒక్క క్షణం మహారాజా. చూసారా నేను ఉపయోగించిన మాట ఎలా పనిచేసిందో? ఇది తెలియజేద్దామనే అలా మాట్లాడాను. మనం జాగ్రత్తగా వాడాల్సింది మాట. ఒక్కసారి జారితే మళ్ళీ వెనక్కు తీసుకోలేం అన్నాడు రామలింగుడు. అతని సమాధానాలకు మెచ్చిన రాజు బహుమతి ఇచ్చి సత్కరించాడు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.